కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా జైనూరు మండల కేంద్రంలో చిన్నపాటి గొడవతో సాగిన ఆందోళన మెరుపు దాడికి దారితీసింది. సోమవారం పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో 144 సెక్షన్ ఉన్నప్పటికీ చిన్న ప్రమాద గొడవతో ఇండ్లపై దాడులకు దిగాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ముస్లిం సోదరులు 144 సెక్షన్ని ఉల్లంఘించి భారీ ఆందోళనకు దిగారు. ఈ సంఘటన జరగడానికి ప్రధానంగా మండల కేంద్రంలో ఉదయం వడ్డెర యువకుడు నడిచి వెళ్తుండగా ముస్లిం యువకుడు బైక్పై వెళ్తుండగా అతను ఢీకొనడంతో గొడవ జరగగా ఈ విషయాన్ని ఢీకొన్న ముస్లిం యువకుడు వాళ్ళ బంధువులకు తెలపడంతో ఒకేసారి చాలా మంది కర్రలతో దాడికి దిగారు. ఈ ఆందోళన సంఘటనను పాత్రికేయులు ఫోటోలు దించడానికి వెళ్ళగా ఆంధ్రప్రభ సీనియర్ రిపోర్టర్ ఉప్పుల యోగానంద స్వామి, నమస్తే తెలంగాణ రిపోర్టర్ అశోక్, భారత్ ఎలక్ట్రానిక్ మీడియా రిపోర్టర్ సుధాం ఫోన్లను లాక్కొని ధ్వంసం చేశారు. వారి ఇష్టం వచ్చినట్లుగా పాత్రికేయులపై వ్యవహరించి బూతుమాటలు తిట్టారు. చాలామంది ముస్లిం సోదరులు ఆందోళన చేస్తుండగా పోలీసులు ఎంత ప్రయత్నం చేసినా వినకుండా మండల కేంద్రంలోని సంజీవ్ నగర్ వడ్డెరకూడ కాలనీకి వెళ్లి కొంతమంది ముస్లింలు ఇండ్లపై బండలతో రాళ్లతో దాడి చేశారు. ముస్లింలు దాడికి భయపడి చాలామంది ఇల్లు వదిలి బయటికి పరుగులు తీశారు. ఈ సందర్భంగా సంజీవ్ నగర్ కాలనీకి చెందిన ప్రజలు మాట్లాడుతూ చిన్న గొడవ కారణంగా ముస్లింలు పెద్ద సంఖ్యలో కట్టెలతో రాళ్లతో వచ్చి ఇండ్లపై దాడులు చేయడం మహా దారుణమని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సంఘటనలో గిరిజన యువకుడు లక్ష్మణ్కి తీవ్ర గాయాలు కాగా చికిత్స నిమిత్తం ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటన విషయమై పోలీసులకు వివరణ కోరగా ఈ దాడి సంఘటనపై విచారణ జరుపుతున్నామని, నిందితులపై తగు చర్యలు తీసుకుంటున్నామని జైనూర్ ఎస్ఐ సందీప్ కుమార్ తెలిపారు. చిన్న గొడవపై క్షణికావేశంతో ముస్లిం యువకులు కొందరు చేసిన సంఘటన హిందూ ముస్లింల మధ్య చిచ్చుపెట్టే విధంగా ఉందని ప్రజలు పేర్కొంటున్నారు. పాత్రికేయులు ఫోటోలు తీస్తే ఆందోళన చేస్తున్న కొందరు ముస్లిం యువకులు ఫోన్లను లాక్కొని ధ్వంసం చేసి బూతుమాటలు తిడుతూ పాక్షికంగా దాడి చేసే ప్రయత్నం చేయడం విడ్డూరంగా ఉందని పలువురు సంఘాల నాయకులు పేర్కొన్నారు. ఇలాంటి దౌర్జన్యాలు జరగకుండా అధికారులు పగడ్బందీ చర్యలు తీసుకోవాలని, ఇలాంటి సంఘటనలపై నిర్లక్ష్యం చేస్తే ఇలాంటి సంఘటనలు పునరావృతం అయ్యే అవకాశాలు ఉన్నాయని ప్రజలు, ప్రజా సంఘాల నాయకులు పేర్కొంటున్నారు. ఈడికెళ్ళి దెబ్బ వచ్చిందంటే నా ఇల్లు మిన్న అమలు చేసిండు. ఫస్ట్ దింగన్ చేసిండు. సీత వక్కలు, బండలు, గొడ్డన్లు, కట్టెలు అన్ని తీసుకుంటా ఇసురుడు, ధనార్దన్ డోరుందన్నుడు, ఆగుండ్రు మీకు దండం పెడుతున్నా కానీ వినలేరు. నాకు ఈయన చేసిండ్రు. లాస్ట్కు ఎవరు మన సూపర్ ఖాన్ వచ్చిండు. మీరు రావద్దమైతే నేను ముస్లిం వాళ్ళే. నా మనమడు కూడా లోపలికి ఉన్నాడు. నేను కిటికీలకి వెళ్ళి దునికితే నా మనమని గల్ల కూడా పట్టుకున్నారు వాళ్ళు. నేను లోపలికి ముస్లిం జాతి వేరే ఇవరిదాకా మాకు గొడవలు కాదు. ఏ ముస్లిం వాళ్ళు కూడా నాతో గొడవ చేయలే. కానీ ఇవాళ ఎందుకు చేసిండ్రు, ఇంత అమలు చేసిండ్రు. నేను ఓటేసి వచ్చి కూడా అన్నం తిని అన్నం కూడా దింగా ఎప్పుడన్నా కొట్లాడిన వాళ్ళతోటి చూడు చూసిండ్రు. నాకు ఇంత పరిస్థితి చేసిండ్రు. నేను ముందే గరీబ్ దాన్ని అందరికీ తెలుసు. అలా మంది ఎక్కడ రాకుండా పెట్టకుంటాను. దాడి చేసి మా ఇండ్లలో వచ్చేసి మీ అమ్మ అక్కగారిని దెంగుతాం, మీలని దెంగుతాం, ఫోన్ మా అక్కలేవాడు ఆత్యానికి వేసి ఇట్లా అనుకుంటా పోయారు, తిట్టుకుంటా పోయారు. ఏకేక్ చీరిక పేకి తీయటానికి రాడ్లు, కత్తిలు తీసుకుని వచ్చిండ్రు, గొడ్డెలు తీసుకుని వచ్చిండ్రు. ఇంకా దౌర్జన్యం జరుగుతుంది మా ఊళ్ళో. మరి వాళ్ళకి మేము ఏం అన్యాయం చేసినాం. చిన్న విషయానికి పెద్ద ఊరు మొత్తం వచ్చిండ్రు. అక్కడి నుంచి మా ఊరికి వచ్చి కొట్టిండ్రు. డోర్లు వేసుకున్నా డోర్లను తన్నుకుంటా కొట్టుకుంటా దింగం చేసిండ్రు. అంటే ఆడోళ్ళని చూడకుండా మగవాళ్ళని చూడకుండా అందరినీ కొట్టిండ్రు. టెంపులలో కూడా బండలు ఇసిరి కొట్టిండ్రు. మరి దేవుడు ఏం అన్యాయం చేసిండు. మరి మన మనుషులు కొట్లాడుకుంటే మరి దేవుడు ఏం చేసిండు అది అడగాల.